నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. వార్తాపత్రిక వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదిన పత్రికలో ఏం ప్రచురించారు చూద్దాం. బండి సంజయ్ నిస్సాక్షిక విచారణ కోరాలి అని చెప్పి పొన్నం ప్రభాకర్ అన్నారని ప్రచురించారు. ఇక బండి సంజయ్ కొడుకుపై ఫోక్సో కేసు అని మరి బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు, మరి బీజేపీ ఏం సంబంధం అన్న రామచంద్రరావు మరి దాని గురించి కూడా ప్రచురించారు. ఇక కేంద్ర హోంమంత్రి కొడుకు పారిపోవడం దేశంలో ఇదే తొలిసారా కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇంకా అదేవిధంగా స్టాలిన్తో విజయ్ భేటీ, తమిళనాట ఆసక్తికర పరిణామాలు, రాజకీయ ప్రత్యర్థుల ఇంటికి సీఎం ఆకట్టుకుంటున్న విజయ్ ఆత్మీయత అని కూడా ప్రచురించడం జరిగింది. ఇక మహాకథనంతో కదిలిన యంత్రాంగం, కొండాపూర్ అక్రమ కట్టడాలపై అధికారుల కొరడా కూడా జులిపించారని కూడా ప్రచురించారు. ఇక తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మి, సభ్యులుగా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, చాకల ఐలమ్మ మనవరాలు శ్వేత అని కూడా ప్రచురించడం జరిగింది. ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి నడుస్తామని, RRRకు 50% నిధులు కోరామని, బ్రిటిష్ జనతా పార్టీగా బీజేపీ విభజించడమే వారి సిద్ధాంతమని, మరి విదేశీ విధానంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడారు. దీని గురించి కూడా ప్రచురించారు. ప్రధానంగా మనం చూసుకుంటే RRRకు 50% నిధులు కోరాం, బ్రిటిష్ జనతా పార్టీగా బీజేపీ విభజించడమే వారి సిద్ధాంతం, బంగారం కొనొద్దనడం కేంద్ర వైఫల్యమే, తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తాం, మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ కూడా. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం తప్పనిసరి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ హక్కుల కోసం తాము కేంద్రంతో పోరాడతామని వ్యాఖ్యానించారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ చిట్చాట్లో కేంద్ర ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ విధానాలు, రాష్ట్ర అభివృద్ధి, మావోయిస్టుల సరెండర్లు, మహిళా రిజర్వేషన్లు, రీజనల్ రింగ్ రోడ్, బండి భగీరథ్ కేసు వంటి అనేక కీలక అంశాలపై ఆయన స్పందించడం అయితే జరిగింది. ప్రధాని మోడీతో అభివృద్ధిపై అంశాలపైనే చర్చ. హెచ్ఐసిసిలో తాను ప్రస్తావించిన అభివృద్ధి అంశాలను ప్రధాని మోడీ అంగీకరించారని సీఎం తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర సహకారం అవసరమని, అదే విషయాన్ని మోడీ దృష్టికి తీసుకెళ్లారని తెలియజేశారు. నేను బీజేపీని ఓడించిన ముఖ్యమంత్రిని, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందే అని వ్యాఖ్యానించారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కేంద్రాన్ని నిధులు అడగలేదని, తాము మాత్రం తెలంగాణ హక్కుల కోసం అడుగుతున్నామని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ప్రధాని మోడీ సమావేశం కావడం ప్రైవేట్ కార్యక్రమం అని చెప్పారు. ఇక కేంద్ర నిధులు ఇవ్వాలని, రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 50% నిధులు ఇవ్వాలని కోరామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మెట్రో, సదరన్ పార్ట్, రీజనల్ రింగ్ రోడ్ వంటి కొన్ని ప్రాజెక్టులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్, ఎయిర్పోర్ట్ క్లియరెన్స్లు, డిఫెన్స్ ల్యాండ్స్, మూసీ ప్రాజెక్టు, ఏడీబీ నిధులు, నేషనల్ హైవేలకు అనుమతులు వచ్చినట్లుగా వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ పనులు ఆలస్యమయ్యాయని ఆరోపించారు. 2034 నాటికి తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని తాను ప్రధాని మోడీని కోరగా ఆయన అంగీకరించినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తీసుకెళ్లేందుకు కేంద్ర సహకారం అవసరమని మరొక్కసారి ఆయన పునరుద్ఘాటించడం అయితే జరిగింది. మనం ఒకటైతే గమనించవచ్చు, గతంలో రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అప్పటి 10 ఏళ్ల పాటు కేంద్రంతో అసలు సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి. కాబట్టి చాలా వరకు తెలంగాణ ఎంతో లాస్ పోయింది, కేంద్రం దగ్గర నుంచి రావాల్సిన నిధులను తెచ్చుకోవటం అన్నమాట వాస్తవం. కానీ ఎంతో తెలివిగా వ్యవహరిస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా అద్భుతమైన స్ట్రాటజీతో ముందుకు వెళుతున్నారని మనం చెప్పాలి. ఎందుకంటే బీజేపీని ఆయన ఓడించారు, అదే ఆయన చెప్పారు, బీజేపీని ఓడించారు. ఎందుకంటే బీజేపీని, బీఆర్ఎస్ని ఓడించి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే అది కేంద్రం వేరు, బీజేపీ వేరు. కేంద్రంతో ఉన్నప్పుడు ఏంటంటే కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తేనే రాష్ట్రానికి కావాల్సిన నిధుల్ని త్వరితగతిన తెచ్చుకోవడంలో సక్సెస్ అవుతారు. తద్వారా రాష్ట్ర ప్రజలకు అపారమైన మేలు జరుగుతుంది అని విశ్వసిస్తున్న రేవంత్ రెడ్డి మరి బీజేపీతో కటీఫ్ ఉన్నప్పటికీ కూడా కేంద్రంతో ప్రధానమంత్రి చైర్తో, అంటే ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఆయన ఒక బీజేపీ అధ్యక్షుడిగా ఆయనతో మాట్లాడుతున్నా, ఒక ప్రధానమంత్రితో మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని మరి తెప్పించుకోవడంలో మరి ఆయన ఒక సిద్ధహస్తురయ్యారు. ఈ రోజున ప్రధానమంత్రి 100% మేము రాష్ట్రానికి అభివృద్ధి చేస్తామని చెప్పారు. అంటే ఇది రేవంత్ రెడ్డి యొక్క మరి రాష్ట్ర పరిపాలన మీద ఆయనకున్న గ్రిప్పు, అదేవిధంగా ఎవరిని నొప్పించకుండా మరి రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఆయన వేస్తున్న అడుగులు అని 100% కరెక్ట్గా ఉన్నాయని విశ్లేషకులందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి యొక్క ఘనమైన విజయంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో 9,400 కోట్ల రూపాయలకు శంకుస్థాపనలు జరిగినాయి. అదేవిధంగా మాకు రాష్ట్రానికి కావాల్సిన నిధులను మీరు 100% ఇవ్వాలి అని తెలియజేయడం ద్వారా రేవంత్ రెడ్డి ఎంత
చిత్తశుద్ధితో ఉన్నారో ప్రధాని గమనించారు. తద్వారా రేవంత్ రెడ్డికి పాజిటివ్ వేవ్స్ అయితే మరి నరేంద్ర మోడీ కూడా పంపడం జరిగింది. ఎందుకంటే మనం ఎప్పుడైనా కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తే అవును చెయ్యాల్సిన బాధ్యత మనకుందనే బాధ్యత గుర్తుంటుంది. అలా కాకుండా గతంలో కేసీఆర్ గారు కొంత అహంకార ధోరణి అంటే నేనే అంతా నేనే అన్నట్టు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధుల్ని సంపూర్ణంగా తీసుకురావడంలో విఫలమయ్యారు అనే ఆరోపణలు చాలా బలంగా ఉన్నాయి. దాన్ని అంతా అధిగమిస్తూ రేవంత్ రెడ్డి నేడు చేస్తున్న తీరు ఎందరికో ఆదర్శనీయంగా ఉంటుంది. ఈ మాట వాస్తవం, దీనిలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అని తద్వారా మనకి అర్థం అవుతుంది. ఇక తదుపరి చూస్తే టీవీ ఆన్ చేస్తే గత 3 రోజులుగా మనందరికీ కూడా తెలిసిన ఒకే ఒక్క వార్త, హల్చల్ చేస్తున్న వార్త ఏదైనా ఉంటే బండి సంజయ్ కుమార్ భగీరథ్ గురించి. బండి భగీరథ్ మీద ఫోక్సో కేసు అయితే నమోదవటం అయితే జరిగింది. మరి పూర్వాపరాలను పరిశీలించి తద్వారా అసలు తప్పెవరిది అనేది చూడాలి. ఆ ఫోక్సో చట్టం అంటేనే చాలా డిఫరెంట్. ఎందుకంటే ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో పక్కన పెడితే ఆ అమ్మాయి కన్నా మైనర్ అయితే మాత్రం 100% బండి భగీరథ్కి మరి శిక్ష తప్పదు అని చెప్పి మరి అనేక చట్టంలోని అనేక సవరణలు కూడా చెప్తున్నాయి. చూడాలి రానున్న రోజుల్లో ఇది ఏ విధంగా వెళ్ళబోతుంది. నిజంగా పాప మైనరా లేకపోతే మేజరా, ఏం జరిగింది? మరి వీళ్ళు వాంటెడ్లీ ఒక హనీ ట్రాప్ చేశారని కూడా గట్టిగా బలమైన వాదన వినబడుతుంది. చూడాలి రానున్న రోజుల్లో బండి సంజయ్ కుమారుడిది ఎంతవరకు వెళుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయికి ఒక బీఆర్ఎస్ కార్యకర్తలతో కొంత వాళ్ళ చుట్టాలకి సత్సంబంధాలు ఉన్నాయన్న కూడా వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి బండి సంజయ్ని ఏం చేయలేక బండి భగీరథ్ని దృష్టిలో పెట్టుకుని ఏదో కుట్ర పుట్టినారు అనేది స్పష్టంగా అర్థమవుతుందని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. దీనిలో కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఏది ఉందని అనుకోవడం లేదు. కానీ ఇది మాత్రం 100% బీఆర్ఎస్ చేసింది అని చెప్పి బీజేపీ అధిష్టానం, ఢిల్లీ అధిష్టానం కూడా దీన్ని నమ్ముతూ ఈరోజున బండి సంజయ్ని ఇప్పటి వరకు కూడా ఏమీ అనకుండా కొంత పార్టీ అండగా నిలబడింది అన్నది మనం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే దానికి ఉదాహరణ నరేంద్ర మోడీ గారు మాట్లాడిన సభలో బండి సంజయ్కి మరి ఆ స్టేజ్ మీద మాట్లాడే అవకాశం కల్పించరు అనుకున్నారు. ఎందుకంటే పక్కన ప్రధాని మోడీ వస్తున్నారు. ఆ సమయంలోనే మరి బండి భగీరథ యొక్క విషయం మొత్తం కూడా ఫుల్ హల్చల్ చేసేటట్టు చేయటం ఎంత పక్కా ఒక ట్రాప్ ప్రకారం జరిగింది అనే వాళ్ళు కూడా కోకొల్లలుగా ఉన్నారు. కాదే దీనిలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఏమాత్రం హస్తం లేదు. ఇది కంప్లీట్గా బీఆర్ఎస్ చేస్తుందని బీజేపీ కూడా చాలా బలంగా నమ్ముతుంది. చూడాలి మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఆ పిల్ల మైనర్ అయితే మాత్రం మరి బండి భగీరథ్కి మరి శిక్ష పడే అవకాశం ఉంది. ఆ ఇంపాక్ట్ బండి సంజయ్ మీద ఉంటుందా లేదంటే దాని గురించి బయటికి రావడానికి మరి వేరే కార్యక్రమాలు ఏం చేస్తారు, మరి కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో మాటల దాడులు, మాటల తోటాలు ఖాళీగా ఊరుకోరు కదా ఎవరైనా. అందులో బండి సంజయ్ అంటే ఎదుట వాళ్ళ మీద అటాక్ డైరెక్ట్గా చేస్తూ ఉంటాడు ఆయన. మరి ఆయన యొక్క అటాక్ని మరి అడ్డుకుంటానికి మరి బీఆర్ఎస్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు రకరకాల హావభావాలు ప్రదర్శిస్తూ ఉంటారు. దిగిపోయారు అందరూ కూడా. హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా ఈ రోజున డైరెక్ట్ ఆయన మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. చూడాలి రానున్న రోజుల్లో బండి సంజయ్ మరి ఏ రకంగా తను నిరూపించుకుంటారు అనేది దీని మీద చూడాలి. ప్రస్తుతం దాని గురించి ఎవరెవరు ఏం మాట్లాడారో చూద్దాం. బండి సంజయ్ నిస్సాక్షిక విచారణ కోరాలి అని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. విచారణకు అడ్డుపడొద్దు, ఆడబిడ్డలకు అన్యాయం సహించమని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియచేశారు. దీని గురించి చూద్దాం మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమన్నారు మళ్ళీ ఒకసారి చూద్దాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ కేసుపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి కొడుకుపై వచ్చిన ఆరోపణల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కుట్రలు, కక్ష సాధింపు, వివక్ష చేయడం లేదని మంత్రి పొన్నం తెలియజేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ కోరాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. అలా చేయకుండా కుట్రలు చేస్తున్నారని చెప్పి సానుభూతి పొందే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. అసలు ఆ అమ్మాయి బండి సంజయ్ని కలిసిన విషయం వాస్తవమా కాదా? అమ్మాయితో మీ కొడుకు తిరిగిన విషయం వాస్తవమా కాదా అని ఆయన ప్రశ్నించారు. ఆ విషయాలను నిరూపించి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సూచించారు. చట్టం తన పని తాను చేసుకోబోతుందంటూ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇక్కడ ఎవరిపైనా వివక్ష చూపించలేదని చెప్పారు. తెలంగాణ ఆడబిడ్డలను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇలాంటి చర్యలు జరిగితే ఆడబిడ్డలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక సామాజిక వర్గాన్ని రాజకీయం చెయ్యవద్దని, అమ్మాయి కూడా బండి సంజయ్ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి అని చెప్పారు. మోదీ పర్యటన వల్ల కొంత ఆలస్యమైందని, ఇప్పుడు విచారణ కొనసాగుతుందని చెప్పారు. ఈ వ్యవహారంలో ఎలాంటి
ఎలాంటి ఒత్తిళ్లకు తలగ్గకుండా విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు. బండి సంజయ్ని ఎంపీగా గౌరవిస్తామని, కానీ ఇలాంటి వ్యవహారాల్లో విచారణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. విచారణ జరగకుండా అడ్డుపడితే ప్రజాస్వామ్యం దాన్ని గౌరవించదని వ్యాఖ్యానించారు. సీఎం ఆదేశాల మేరకు పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే తెలియజేయటం అయితే జరిగింది. ఇక అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా జరగాలి, మేమైతే చట్టం పని తాను చేసుకుపోతుంది, వివక్ష అనేది ఉండదు అని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బండి సంజయ్ కొడుకుపై ఫోక్సో కేసు, మరి రామచంద్రరావు రియాక్షన్ కూడా ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వ్యవహారంలో తెలంగాణ సర్కార్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. వెంటనే ఆ ఘటనపై చర్యలు చేపట్టాలని ఒకసారి చూద్దాం. ఈ రామచంద్రరావు చూద్దాం. ఇదే కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ వ్యవహారంలో తెలంగాణ సర్కార్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. వెంటనే ఈ ఘటనపై చర్యలు చేపట్టాలని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో సంచలనంగా మారింది ఈ వ్యవహారం. అయితే మే 8వ తేదీన బాధితుల నుంచి ఫిర్యాదు వచ్చిన పోలీసులు ఎందుకు చర్యలు చేపట్టలేదని సీఎం నిలదీశారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన ఫోక్సో కేసు చట్టం తన పని తాను చేసుకుపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. ఈ ఘటన కేవలం బండి సంజయ్ ఫ్యామిలీకి సంబంధించిన అంశమని, బీజేపీలో జరిగింది కాదని తేల్చి చెప్పారు. సోమవారం మీడియాతో మాట్లాడిన రామచంద్రరావు బండి భగీరథ్ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. కొంతమంది అనవసరంగా ఈ విషయాన్ని బీజేపీకి అంటగడుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బండి భగీరథ్ కేసులో బండి సంజయ్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంటే విచారణ జరిపించాలన్నారు. ఇది న్యాయపరమైన అంశమని, ఈ విషయంలో చట్టం చేయాల్సిన పని చేస్తుందని రామచంద్రరావు స్పష్టం చేశారు. సభ సక్సెస్పై కూడా హర్షాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సక్సెస్ కావడం పట్ల రామచంద్రరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సభ విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని సభ పార్టీకి శ్రేణులకు పెద్ద బూస్టప్ అని తెలిపారు. ప్రధాని పర్యటన సందర్భంగా కొంతమంది కావాలనే రాద్ధాంతం చేసేందుకు ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారంటూ ఇంతకాలం విమర్శించిన వారంతా నిన్నటి ప్రధాని పర్యటన తర్వాత వాస్తవాలు తెలుసుంటాయని అనుకుంటున్నారని రామచంద్రరావు తెలిపారు. ఎవరైనా ఉంటే చట్టం తన ప్రదానం చేసుకుపోతుంది, ఇది పార్టీకి ఆపాదించాలని సునకానందం పొందొద్దు అని రామచంద్రరావు స్పష్టం చేశారు. ఇది కంప్లీట్గా బండి సంజయ్ వ్యక్తిగత కుటుంబానికి సంబంధించింది. దీనిలో బండి సంజయ్కి పాత్ర ఏదన్నా ఉంటే, వాళ్ళ కుటుంబ సభ్యుల పాత్ర ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పుడైతే బండి భగీరథ విషయంకి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు, దీన్ని బీజేపీకి అంటగట్టే ప్రయత్నం మానుకోవాలని హితవు పలకటం అయితే జరిగింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ఇక తదుపరి చూస్తే ఇదిగో దిగిపోయారు. కేంద్ర హోంమంత్రి కొడుకు పారిపోవడం దేశంలో ఇదే తొలిసారా? కేటీఆర్ ట్వీట్ చేశారు. మరి కేటీఆర్ గారు ఊరుకుంటారా? ఆయన్ని డ్రగ్స్ తీసుకున్నావంటూ అదంటూ ఇదంటూ వాళ్ళు కూడా మాట్లాడారు కదా. మరి ఎట్టకైతే కేటీఆర్ గారు కూడా చలోక్తులు విసురుతున్నారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. సో తర్వాత చదువుదాం. ఇది ఓకే 2లో ఉంది. ఇది కేంద్ర హోంమంత్రి కొడుకు పారిపోవడం దేశంలో ఇదే తొలిసారా అని చెప్పి ఈయన అడగటం జరిగింది. ఇక్కడ ఉంది, ఇది దీనిలో ఉంది, చూద్దాం. ఎస్, దేశ చరిత్రలో కేంద్ర హోంమంత్రి కొడుకు పరారీలో ఉన్నాడని చెప్పడం ఇదే తొలిసారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ ద్వారా ప్రశ్నించారు. విచారణ అధికారి స్టేట్మెంట్ నేపథ్యంలో బేటీ బచావో అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. మరి ఇది 100% బేటీ బచావో అనేది ఉండాలి, ఇది ఏం జరుగుతుందో తెలియాలని చెప్పి కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగిందని పరిశీలించారు. ఇక తదుపరి న్యూస్ చూద్దాం. తెలంగాణ మహిళా
కమిషన్ చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మి, సభ్యురాలుగా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, చాకలి ఐలమ్మ, మనవరాలు శ్వేత. రాష్ట్ర మహిళా కమిషన్ అధికారికంగా పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యంత కీలకమైన మహిళా కమిషన్ చైర్పర్సన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ కమిషన్కు పూర్తి స్థాయి పాలక మండలిని ప్రకటించడం అయితే జరిగింది. చైర్పర్సన్తో పాటు మరో 6 మహిళా నేతల కమిషన్ సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, చాకలి ఐలమ్మ, మనుమరాలు శ్వేతలను నియమించడం ఎంతో ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అందినట్లే ప్రచారం జరిగిన చేజారగా సీఎం రేవంత్ రెడ్డి ఆమెను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించారు. కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళ, సదాలక్ష్మి, రాధా మరియు షకీరాలను కమిషన్ ప్యానెల్ సభ్యులుగా ఎంపిక చేశారు. విభిన్న సామాజిక వర్గాలు, నేపథ్యాల నుంచి వచ్చిన ఈ 6 సభ్యులతో కూడిన కొత్త కమిషన్ అణగారిన బాధితులైన మహిళలకు అండగా నిలవడంతో ఒక పటిష్టమైన బృందంగా పనిచేయనుంది అని కూడా తెలియచేయడం అయితే జరిగిందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే స్టాలిన్తో విజయ్ భేటీ. మరి తమిళనాట ఆసక్తికర పరిణామాలు, రాజకీయ ప్రత్యర్థుల ఇంటికి సీఎం ఆకట్టుకున్న విజయ్ ఆత్మీయత. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ ప్రత్యర్థుల ఇంటికి వెళ్లి సహకారం కోరడం ద్వారా తమిళనాడులో సరికొత్త రాజకీయాన్ని పరిచయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి, ప్రత్యర్థి పార్టీల నేతలు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకోవడం, కక్షపూత నిర్ణయాలు తీసుకోవడం సహజం, అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మాత్రం కాస్త భిన్నంగా వ్యవహరించారు. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రజాహిత అంశాల్లో కలిసి పనిచేయాలని ఇరువురు నేతలు అభిప్రాయనట్లు తెలుస్తుంది. డిఎంకే నిర్మాణాత్మక సూచనలు చేయాలని విజయ్ కోరినట్లుగా సమాచారం. విజయ్ను స్టాలిన్ తనయుడు ఉదయనిధి సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించారు. శాల్వాలతో స్టాలిన్ విజయ్ను సత్కరించారు. విజయ్ స్టాలిన్ను సత్కరించారు. వైగా ఇంటికి కూడా విజయ్ వెళ్ళగా ఆత్మీయంగా స్వాగతించారు. ఈ వీడియో వైరల్గా మారింది. ఇది చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే తమిళనాట రాజకీయాలు మరి ఒక రకంగా చెప్పాలంటే ఎంతో విద్వేషంగా ఉన్నాయి. జయలలిత టైంలో కావచ్చు, ఏడీఎంకే అన్నా డిఎంకే మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత దారుణమైన పరిస్థితులు. ఇన్ఫ్యాక్ట్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల కంటే చాలా దారుణంగా ఉండేది. వీటన్నిటికీ స్వస్తి పలుకుతూ జోసెఫ్ విజయ్ ఎవరైతే ఉన్నారో మరి ప్రస్తుత తమిళనాడు సీఎం, ఈయన ఒక స్టెప్ ముందుకు వేసి కంప్లీట్గా భిన్నంగా మాజీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి మరి సహకరించాలి, మనం రాష్ట్ర ప్రజల కోసం చేద్దామని పనిచేద్దామని చెప్పటం విజయ్ యొక్క విభిన్నత్వానికి ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. తన భిన్నమైన శైలికి నిదర్శనంగా చెప్పొచ్చు. తద్వారా మరి ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో రాష్ట్ర అభివృద్ధికి జోసెఫ్ విజయ్ కీలకంగా కాబోతున్నారు అని ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క ఏదైతే సంఘటన జరిగిందో దీని ద్వారా అయితే తెలుస్తుంది. సో స్టాలిన్ను ఆత్మీయంగా కలిసి ఆయన మాట్లాడిన విధానం, అదేవిధంగా స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఆయన సాదరంగా లోపలికి ఆహ్వానించడం జరిగింది. ఇది అందరూ కూడా ఆహ్వానించదగ్గ విషయం. ప్రస్తుతం ఈ యొక్క సంఘటనను ఏపీ, తెలంగాణలోని రాజకీయ నాయకులు కూడా ఎంతో స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి విశ్లేషకుల యొక్క అభిప్రాయం. మరి మీరేమంటారు ఈ విషయంలో? కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక మనకి తెలుసు, మహాకథనంతో కదిలిన యంత్రాంగం. కొండాపూర్లో అక్రమ కట్టడాలపై అధికారుల కొరడ. మరి దీనిలో కళ్ళు తెరిచిన రెవెన్యూ, టౌనింగ్, ప్లానింగ్ విభాగాలు తక్షణ చర్యలకు రంగం సిద్ధం. 10 కోట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణ, 7 అంతస్తుల నిర్మాణ భాగోతంపై మహాపత్రిక సంచలన కథనం అయితే రాసింది. 3 ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకున్నారు. అసలు సర్వే నెంబరు తీసుకుంది ఒకటి, కట్టింది ఇంకొక దానిలో. ఆ కట్టేదానికి తీసుకుంది పర్మిషన్ 3, కట్టింది 7 అంతస్తులు ప్లస్ పెంట్ హౌస్. అది ప్రభుత్వ భూమిని ఆక్రమించి. ఎంత దారుణం! కొంతమంది ఆమ్యామ్యాలకు అలవాటు పడి మరి ఈ యొక్క యజమానులతో కొమ్మక్కయ్యి ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టాలని చూశారు. మరి మహాపత్రిక చేసిన ఈ యొక్క రాసిన కథనంతో యంత్రాంగం మొత్తం కదిలింది. మరి వాళ్ళకి చుక్కలు చూపిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వ భూమిని ఇలా మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుని స్వార్థపూరితంగా చేసుకున్న వాళ్ళకి మరి ఉపేక్షించబోమని అధికారులు అయితే చెప్పారు. తహసీల్దార్ కూడా మాట్లాడటం జరిగింది దీని గురించి. ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించాం, కూల్చడానికి కూడా వెనకాడము, ఇమీడియట్ అది ఆపేసేయాలని చెప్పి కూడా మాట్లాడటం అయితే జరిగింది. మరి తెగించిన ఈ అక్రమార్కులు మహా ఎఫెక్ట్ ఉంది. మరి పత్రికా దర్పణం పదునైతే
ఎంతటి అవినీతి కోటలైనా బేటలు వారాల్సిందే. సామాన్యుడి గొంతుకగా మారి అక్రమార్కుల బండారాన్ని నిర్భయంగా బయటపెడితే ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా పరుగులు పెడుతుందో చెప్పడానికి ఈ పరిణామమే సజీవ సాక్ష్యం. ఐటీ కారిడార్లో గుండెకాయ లాంటి కొండాపూర్లో ఏకంగా 10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబళించి నిబంధనలకు పాతరేసి 7 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్న భూబకాసురులు వ్యవహారాన్ని మహాపత్రిక అత్యంత సాహసోపేతంగా వెలుగులోకి తెచ్చింది. ఈ సంచలన కథనంతో ఎట్టికేలకు అధికార యంత్రాంగంలో చలనమైతే వచ్చింది. మరి మామూలు విషయం కాదు. ఇలాంటి అక్రమార్కులు ఎంతో బెదిరింపులు కూడా చేసేవాళ్ళు ఉంటారు. కానీ మరి మహాపత్రిక దీనికి ఏమాత్రం ఇలాంటి బెదిరింపులు కూడా భయపడకుండా తన ఆపరేషన్ను మరి చేసి ప్రజల యొక్క సొమ్ముని, ప్రభుత్వ సొమ్ముని మరి రాక్షసుల పాలు కాకుండా, భూబకాసురుల పాలు కాకుండా ఆపింది అంటంలో ఈ యొక్క సంఘటన మనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గాఢ నిద్రలో ఉన్న రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు ఉలిక్కి పడేలా లేచారు. నిర్మాణాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని, బేషరతుగా ప్రభుత్వ భూమిని కాపాడతామని ఉన్నతాధికారులు ప్రకటించారు. కొండాపూర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న వోక్స్ వ్యాగన్ కియా కార్ల షోరూంల వెనుక వైపు సుమారుగా 600 చదరపు గజాల అత్యంత విలువైన ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతమైంది. పార్లమెంట్ నెంబర్ 13C తదితర స్థలాల్లో సర్వే నెంబర్లు మార్చేసి టౌనింగ్ ప్లానింగ్ అధికారులతో కుమ్మక్కై కొందరు అక్రమార్కుల బహుళంతస్తుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. జిహెచ్ఎంసీ రికార్డుల ప్రకారం కేవలం స్టిల్డ్ ప్లస్ 3 అంతస్తులు మాత్రమే పర్మిషన్ తీసుకున్నారు. మరి 3 అంతస్తులు మాత్రమే పర్మిషన్ తీసుకున్నారు. కానీ వాళ్ళు కట్టింది మాత్రం 7 అంతస్తులు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం నిబంధనలకు నీళ్లు వదిలి ఏకంగా 7 అంతస్తులతో పాటు పెంట్ హౌస్ కూడా నిర్మాణం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. నిర్మాణాలు పూర్తి కాకుండా సుమారు 70 లక్షలు చేతులు మారడం ద్వారా అడ్డదారిలో మరి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా పొందారన్న నగ్న సత్యాన్ని స్థానికుల ఆధారాలతో మహాపత్రిక కళ్ళు కట్టింది. వాస్తవానికి ఈ ప్రాంతం జోన్ల విభజనకు ముందు శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిల్ పరిధిలో ఉండగా భవన నిర్మాణ అనుమతులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఇది కుకట్పల్లి జోనల్ పరిధిలోని మాదాపూర్ సర్కిల్లో కలిసింది. ఇదే అదురుగా భావించిన కింది స్థాయి అధికారులు ఇది మా పరిధి కాదంటే మా పరిధి కాదంటూ ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ నెలల తరబడి ప్రజలను తప్పుదోవ పట్టించారు. అధికారుల అండదండలతోనే ప్రభుత్వ ఖజానాకు చేర్చాల్సిన లక్షలాది రూపాయల ఆదాయం పక్కదారి పడుతుంది. కళ్ళెదుటే ప్రభుత్వ స్థలం కబ్జాకు గురవుతుండడంతో స్థానికులు మొత్తుకుంటున్నా ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. ఎప్పుడైతే ఈ మొత్తం భూ కబ్జా, ఆక్రమణ నిర్మాణాల వ్యవహారాలపై మహాపత్రిక ధైర్యంగా అక్షర శరం సంధించిందో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కథనం ప్రచురితమైన వెంటనే జిహెచ్ఎంసీ కమిషనర్ స్థాయి అధికారులు అప్రమత్తమయ్యారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల ఉన్నతాధికారులు హుటాహుటిన స్పందించి అక్రమ నిర్మాణాలపై కొరడా జుల్పించేందుకు సిద్ధమయ్యారు. నిబంధనలను ఉల్లంఘించిన నిర్మాణ ఆకాశ హార్ములను సీజ్ చేయడానికి, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేశారు. అంతేకాకుండా కాసులకు కక్కుర్తిపడి ఈ అక్రమార్కులు వంతపాడిన అవినీతి అధికారులపైన కఠినమైన శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించినట్లుగా మనకి సమాచారం అని ప్రచురించారు. ఈ పరిమాణంతో కొండాపూర్లోని భూ కబ్జాదారులు తీవ్ర వణుకు మొదలైంది. సామాన్యుడి పక్షాన్ని నిలిచిన అక్రమదారుల గుట్టు రట్టు చేయడంలో పాటు ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు మహాపత్రిక చూపిన చొరవ పట్ల స్థానిక ప్రజలు సర్వత్రా హర్షానైతే వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వ భూమిని కాపాడినందుకు మహాపత్రికకి సామాన్య ప్రజలందరూ కూడా కంగ్రాట్స్ చెప్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఇక అదేవిధంగా చూస్తే బెంగాల్ సర్కార్ సంచలనం 45 రోజుల్లో బీఎస్ఎఫ్కు సరిహద్దు భూ కేటాయింపు, అంతర్జాతీయ సరిహద్దులో కంచె నిర్మాణానికి సహకారం. మనకు తెలుసు బంగ్లాలో నిత్యం కూడా రోహింగ్యాలు అటు నుంచి ఇటు వచ్చేస్తూ భారతదేశానికి వేల కోట్ల రూపాయలు లాస్ చేయడమే కాకుండా భారతదేశం నెత్తురొట్టడానికి ఎంతోమంది ఉగ్రముక్కలు కూడా వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ దీన్ని కంచె వేసి అడ్డుకట్ట వేసి భారతదేశాన్ని కాపాడటంలో ప్రస్తుత బెంగాల్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఆయన ఇలా సీఎంగా మరి ప్రమాణ స్వీకారం చేశారో లేదో శివేందు అధికారి ఈ రోజున అప్పుడే కంచెకు చకచక ఏర్పాట్లు అయితే జరిగిపోతున్నాయి. రానున్న రోజుల్లో మరి బెంగాల్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దబోతున్న దానికి ఇది ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పరిపాలనలో నూతన శకం ప్రారంభమైంది. కొత్తగా కొలువు తీరిన సర్కార్ తన తొలి కేబినెట్ సమావేశంలో పరిపాలనాపరమైన, భద్రతాపరమైన పెను మార్పులకు శ్రీకారం చుడుతూ సంచలన నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంతో గతంలో ఉన్న ప్రతిష్టంభనకు పూర్తిగా తెరదించుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి, జాతీయ భద్రత, ఉద్యోగుల సంక్షేమే లక్ష్యంగా మంత్రివర్గం ఏకంగా కీలక తీర్మానాలకు ఆమోదం ముద్ర వేసింది.
దశాబ్దాలుగా నలుగుతున్న పలు కీలక సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపేలా ఈ కేబినెట్ భేటీ సాగడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది. దేశ భద్రత అత్యంత కీలకమైన సరిహద్దుల విషయంలో బెంగాల్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి అవసరమైన భూమిని కేవలం 45 రోజుల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కేటాయించాలని మంత్రివర్గం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనికి తోడు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన నూతన క్రిమినల్ చట్టం భారతీయ న్యాయ సంహిత బిఎంఎస్ను బెంగాల్లో తక్షణమే అమలు చేయాలని కేబినెట్ తీర్మానించింది. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో రాజకీయ కారణాలతో నిలిచిపోయిన అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తి స్థాయిలో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో బెంగాల్ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే తెలంగాణ విద్యా విధానంపై నీతి ఆయోగ్ ప్రశంసలు. రాష్ట్రంలో 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 36,000 మంది టీచర్లను బదిలీ చేశాం. విద్యా కేటాయింపులకు మరింతగా పెంచుతాం. 10+2 విద్యా విధానం తీసుకొస్తాం. విద్యా వారోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి తెలియచేశారు. రాష్ట్రంలో 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేశామని 36,000 మంది టీచర్లను బదిలీ చేశామని విద్యకు కేటాయింపు మరింతగా పెంచుతామని 10+2 విద్యా విధానం తీసుకొస్తామని విద్యా వారోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యారంగంలో తెలంగాణ ప్రాంతం దశాబ్దాలుగా వివక్షకు గురైందని ఉత్తమ విద్య ద్వారానే మంచి సమాజాన్ని నిర్మించుకోగలుగుతామని రేవంత్ రెడ్డి తెలిపారు. వివక్ష వల్లే 1969లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని అప్పటి నుంచి దశాబ్దాల పాటు పోరాడి తెలంగాణ సాధించుకున్నామని గుర్తు చేశారు. వర్సిటీ నిర్లక్ష్యానికి గురైతే మన విద్యా వ్యవస్థల ప్రమాణాలు పడిపోతాయని గ్రహించామన్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి విద్యా వారోత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 11,000 టీచర్ల పోస్టులు భర్తీ చేసిందని, సీఎం 60 రోజుల్లోనే పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలు అందించామని తెలిపారు. 20 ఏళ్ల పాటు ప్రభుత్వ టీచర్లకు పదోన్నతులు ఉండలేదని ఆరోపించారు. వివాదాలకు తావు లేకుండా 36,000 మంది టీచర్లను బదిలీ చేశామని తెలిపారు. 4 అంశాల్లో తెలంగాణ నీతి ఆయోగ్ అభినందించిందని గుర్తు చేశారు. 27,000 పాఠశాలలో 19 లక్షల మంది పేద విద్యార్థులు చదువుతున్నారని, రాష్ట్రంలో విద్యార్థులు టీచర్ నిష్పత్తి 17.1గా ఉందని తెలిపారు. 10 తర్వాత డ్రాప్ అవుట్లు ప్రభుత్వ విధాన వ్యవస్థలో లోపాలను గమనించిన సీఎం తెలిపారు. ఫలితాల్లో ప్రైవేటుతో పోలిస్తే ఎందుకో వెనుకబడి ఉన్నామో ఆలోచించాలని కోరారు. కమిషనర్ సిఫార్సుల ప్రకారం విద్యాశాఖకు నిధులు 15% పెంచుతామని హామీ ఇచ్చారు. విదేశాల్లో విద్యా విధానంపై అధ్యయనం చేయాలని టీచర్లను పంపిస్తామని, ఇప్పటికే కొంతమంది టీచర్లు ఫిన్లాండ్లో అధ్యయనం చేసి వచ్చారని పేర్కొన్నారు. విద్యతో పాటు పిల్లలు సాంకేతిక నైపుణ్యాలు, క్రీడల్లో తీర్చిదిద్దాలని విద్యారంగంలో ఎన్నో మార్పులు వచ్చాయని వెల్లడించారు. కుల వివక్ష నిరూపించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బలవర్ధకమైన పోషకాహారం పెట్టాలని నిర్ణయించామని, మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్ఫాస్ట్ పథకం పెట్టాలని నిర్ణయించామని, బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కొన్ని స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యా వ్యవస్థ మీద మరి ఆయనకున్న మక్కువ ఏంటో, ఎంత ప్రేమో దీని ద్వారా మనకి అర్థమవుతుంది అని మనం తెలుసుకోవచ్చు. ఇక అదేవిధంగా చూసుకుంటే ఎవరి ఒత్తిళ్లకు భారత్ తొలగదు. నరేంద్ర మోడీ మరొక్కసారి పునరుద్ఘాటించారు. విధ్వంసకారుల దాడులను తట్టుకొని నిలబడ్డ సోమనాథ ఆలయ 75వ పునర్నిర్మాణ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. 75 స్మారక నాణ్యం, పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. రోడ్ షోకు బ్రహ్మ రథం పట్టారు అక్కడ ప్రజలు. పవిత్ర ద్వాదశి జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథ మహాదేవ ఆలయం వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశ సత్తాను, పరాక్రమాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రపంచంలో ఏ దేశం ఒత్తిళ్లకు ఆంక్షలు తలొగ్గే ప్రసక్తే లేదని భారత్ ఏనాడో నిరూపించిందని ఆయన ఉద్ఘాటించారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం అత్యంత ఘనంగా మరి ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణ ప్రతిష్టలో ఆయన పాల్గొన్నారు. ఇక విధ్వంసకారు దాడులను తట్టుకుని నిలబడ్డ ఈ సోమనాథ ఆలయం నిర్వహించిన అమృత్ మహోత్సవంలో ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకల వేదిక 75 ఏళ్ల నిర్మాణానికి గుర్తుగా 75 స్మారక నాణ్యాన్ని, ప్రత్యేక పోస్టల్ స్టాంపును ప్రధాని ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల అనంతరం సద్భావ వాతావరణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సరిగ్గా ఇదే రోజు మే 11, 1998లో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించి భారత్ సత్తా ఏంటో ప్రపంచాన్ని విస్మయానికి గురి చేశామని మోడీ గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాతే మే 13, 2 అణు పరీక్షలు చేశామని తెలిపారు. ఆ సమయంలో అగ్రరాజ్యాలు మనపై ఎన్నో ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురి చేసినా మనం ఏమాత్రం భయపడలేదని, ఎవరికి తలగకుండా అత్యంత ధైర్యంగా నిలబడ్డామని మోడీ చెప్పారు. ఎవరు ఎన్ని ఒత్తిళ్లు చేసినా కూడా భారత్ తలొగ్గదు అని చెప్పి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఇక తదుపరి చూస్తే
బండి సంజయ్ కొడుకుపై ఫోక్సో కేసు మనకు తెలుసు. దీనిపై నిరూపించుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. ఇక చిన్నారిపై లైంగిక దాడేట నిందితుడిపై ఫోక్సో కేసు పెట్టారు మట్టెవాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్రావు వరంగల్లో. ఇక ధాన్యం కొనుగోలు త్వరగా చేపట్టాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. బాలుర కళాశాల హాస్టల్ ఆకస్మిక తనిఖీ, వార్డెన్కు నోటీసు జారీ చేయడం ఆదేశం జిల్లా కలెక్టర్ షాహిద్ బాజ్పై అయితే తెలిపారు. ఇక విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న జిల్లా కలెక్టర్ని ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ టాపర్లకు ఘన సన్మానం పాల్గొన్నారు మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ కూడా చైర్మన్ డిసిసి అధ్యక్షులు. మరి ఈ సందర్భంగా వరంగల్లో ఇది పాల్గొనడం అయితే జరిగింది. ఓటు బ్యాంకు బీసీలు మరి దీని గురించి కూడా మరి రాయటం జరిగింది. ఒక ఆర్టికల్ ఇక ప్రధాని సూచనలు ఆర్థిక హెచ్చరికలని కూడా రాయటం తెలియజేయడం జరిగింది. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ని తక్షణమే అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు నడిపెల్లి విజయ్ కుమార్ మరి డిమాండ్ చేశారు మంచిర్యాల్లో. ఇక లక్ష్మీపురంలో ఘర్షణ, ఒకడు మృతి చెందారంట బుర్గంపహాడులో. ఇక పరీక్షల్లో విజయాలు సాధించాలి అని సింగరేణి ఏరియా జీఎం శాలిం రాజు ఆశాభావాన్ని వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యా మౌలిక వసతుల కల్పనే ప్రాధాన్యమని, విద్యా ప్రమాణాలు మెరుగుదలకు అంకిత భావంతో కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కళాశాల అభివృద్ధికి పూర్తిగా సహకారం ఉంటుందని శాసనసభ సభ్యులు కోనంనేని సాంబశివరావు తెలియజేశారు. ఇక అక్రమంగా జంతువులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రోహిత్ రాజు అయితే తెలియజేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. ఇక అదేవిధంగా చూసుకుంటే విద్యా వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని, పాఠశాలలో మౌలిక వసతులు అభివృద్ధికి ప్రత్యేక చర్యలని, వేసవి శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక గిరిజన నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు మరి ఖమ్మంలో మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అభ్యర్థులకు అవకాశం కూడా ఉండాలని చెప్పి తెలియజేయడం ప్రచురించడం జరిగింది. ఇక రంగారెడ్డి జిల్లాలో తొర్రూరులో వైభవంగా బీరప్ప స్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది. వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఆలయం వరకు నిర్మించిన సిసి రోడ్డు ప్రారంభించారు ఎమ్మెల్యే. తెలంగాణ గ్రామీణ సంస్కృతికి బీరప్ప ఉత్సవాలు ప్రతీకగా పేర్కొన్నారు మల్రెడ్డి రంగారెడ్డి. ఇక ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్నారు ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య. మరి భువనగిరి నియోజకవర్గంలోని భువనగిరి జిల్లాలో అని చెప్పి మరి చెప్పడం జరిగింది. ఇబ్రహీంపట్నం డివిజన్లో ప్రజావాణికి 25 అర్జీలు వచ్చాయట. అర్జీల పరిష్కారానికి సంబంధిత అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి మరికి ఇది అందజేయడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే రాళ్లగూడ నుంచి హైదరాబాద్ వెళ్లే దారి విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలంటే బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి విద్యా వారోత్సవాలని ప్రచురించారు. ఇక ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం ఈ నెల 15న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామీణ సమ్మెకు సహకరించాలని మరి యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మరి వినతి పత్రాన్ని అందించింది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. 100 కోట్ల అప్పుల పాలైపోతున్న దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకును అరెస్టు చేయాలని వలిగొండలో మరి డిమాండ్ కూడా ఉంది అని కూడా ప్రచురించారు. ఇక సినిమా న్యూస్కి వస్తే మరి ఎర్ర మందారంగా డస్కీ బ్యూటీ డింపుల్ ఈ ఏడాది ఇప్పటికే 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ త్వరలో భోగితో రాబోతున్నాడు. విలేజ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా దీన్ని తెరకెక్కిస్తున్నారు సంపత్ నంది దర్శకుడు. ఆగస్టు 28న థియేటర్లోకి రాబోతున్న చిత్రం ఇప్పుడు డింపుల్ హైతి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇప్పటికే హీరోయిన్లు అయిన శర్వాన్, అనుపమ పరమేశ్వరన్ లుక్స్ రిలీజ్ చేశారు. తాజాగా మరి మందారం అనే పాత్రలో డింపుల్ హైతి లుక్ రిలీజ్ చేశారు. ఇందులో ఎర్ర చీరలో డిఫరెంట్గా కనిపించింది. ఏడాది సంక్రాంతికి భర్త మహాశైలకు విజ్ఞప్తిలో హీరోయిన్గా చేసినప్పటికీ కూడా హిట్ దక్కలేదు. కెరీర్ ప్రారంభం నుంచి హీరోయిన్గా పలు సినిమాలు చేస్తున్న డింపుల్ హైతికి సరైన సక్సెస్ అయితే రావట్లేదు. మరి భోగిలో మందారం పాత్ర అయినా దాన్ని తీసుకొస్తుందేమో చూడాలని డింపుల్ హైతి గురించి రాయడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకి తెలుసు మరి ఈ హీరోయిన్ 6 నెలల్లో నరకం చూసే కంట్రోల్ చేసుకోవాలని మరి కీరా అద్వానీ ఏడ్చేదాన్ని అని చెప్పి కీరా అద్వానీ తెలిపింది. తల్లి అయిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయింది అంటుంది బాలీవుడ్ బ్యూటీ కీరా అద్వానీ. తాజాగా ఆమె ప్రముఖ పాడ్కాస్ట్ హోస్ట్ రాజ్ షమాగ్ని ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా మరి పోస్ట్ పార్టం ప్రసవం తర్వాత తల్లి శరీరం మానసిక స్థితిలో వచ్చే మార్పు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. పాప పుట్టిన తర్వాత మొదటి 6 నెలలు నరకం చూసా. నాపై నాకే జాలి చూపించుకోవడం కష్టం అనిపించింది. చిన్న విషయాలకే ఏడ్చేదాన్ని. భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోయేదాన్ని. నా మనసులో భావాలను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి వాటికి ప్రాధాన్యత ఇవ్వడానికి సుమారుగా 6 నెలల సమయం పట్టింది. ఇంతకాలం కుటుంబం, పని, ఇతరుల గురించి మాత్రమే ఆలోచించాను నేను. కానీ నా కోసం కూడా సమయం కేటాయించుకోవాల్సిన అవసరం ఉందన్న విషయం మాతృత్వం నేర్పింది. ఈ కష్ట సమయంలో నా భర్త సిద్ధార్థ్ మల్హోత్రా చాలా సపోర్ట్ చేశారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు రాత్రి నా దగ్గరకే వచ్చేవారు. డ్రైవ్కి తీసుకెళ్లేవాడు. ఆ చిన్న డ్రైవ్స్ కూడా నాకు ఎంతో మానసిక ప్రశాంతతను కలిగించాయంటూ కీరా అద్వానీ ఎమోషనల్ అయ్యారని కూడా ప్రచురించారు. ఇక విజయ్ గురించి కూడా ప్రచురించారు. ఇక ఒక్క సినిమాకు 200 కోట్లు
మరి సీఎంగా వచ్చే జీతం ఎంత? సినిమాలో సక్సెస్ అయిన హీరో విజయ్ రాజకీయాల్లో తన మార్కు చూపించారు. పోటీ చేసిన తొలిసారి ఏకంగా సీఎం అయిపోయారు. తమిళనాడు ఎన్నికల మెజార్టీ మార్కు రాకపోయినా ఇతర పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికలకు ముందు ఆయన నటించిన చివరి సినిమా జననాయకన్. ఈ చిత్రం సెన్సార్ విధానంలో రిలీజ్ కాలేదు. ఈ మూవీకి దళపతి ఏకంగా 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు విజయ్ హీరో కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఒక్క సినిమాతో 200 కోట్లు తీసుకునే విజయ్ సీఎంగా ఎంత సంపాదిస్తాడనే దానిపై ప్రతి ఒక్కరి ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రజల సొమ్మును తాను తిన్నని స్పష్టం చేసిన విజయ్ సీఎంగా తనకు వచ్చే నెల జీతం సర్దుకుపోతారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. తమిళనాడు ముఖ్యమంత్రిగా సీఎం విజయ్కి 2,05,000 రూపాయల జీతం అందుకున్నారు. సినిమాలో ఒక సినిమాకే కోట్ల రూపాయల ఆదాయం వచ్చే విజయ్ ఇకపై ఏడాదికి కేవలం 34.2 లక్షల జీతం మాత్రమే ఆయనకు దక్కనుంది. అయితే వీటితో పాటు ప్రభుత్వ క్యాంప్ ఆఫీసు, జెడ్ ప్లస్ సెక్యూరిటీ వంటి ప్రత్యేక సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన విజయ్ ఇప్పటికే సినిమాలు చేయనని చెప్పేశారు. మరి తమ చివరి మూవీ జననాయకన్ అని స్పష్టం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. జననాయకన్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా మరి వార్తలను ప్రచురించే ఏకైక పత్రిక మహాదిన పత్రిక. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.